నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రితో జూమ్ మీటింగ్ నిర్వహించారు. మరి అసలు ఆ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు, ముఖ్యమంత్రి ఏమేం ప్రశ్నలు అడిగారు, మరి దానికి పిసిసి అధ్యక్షుడు కావచ్చు, మీనాక్షి నటరాజన్ కావచ్చు, మంత్రులు కావచ్చు ఎటువంటి సమాధానాలు చెప్పారు అనేది ఇప్పుడు మనం చర్చిద్దాం. రైట్. మహేష్ కుమార్ గౌడ్ గారు, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఎలా ముందుకెళ్తుంది, దానికి సంబంధించి ఏమైనా వివరాలు అందించగలుగుతారా? గారు, ఈరోజు మనం ఎలా అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముందు మన ప్రతిపక్షానికి సంబంధించి ఎటువంటి ఆయుధము ఇవ్వకూడదు, మనం ఎలా అయినా గెలవాలి అనే లక్ష్యంతోనే ఖచ్చితంగా మనమే గెలుస్తాము. గత జరిగిన పంచాయతీ ఎన్నికలు చూసుకుంటే దాని మీదే మనం ఇంకా ముందుకు వెళ్ళే విధంగా ప్రణాళిక అయితే మేము రచిస్తున్నాము. దాదాపు 90% మనమే గెలుచుకునే విధంగా మేము ప్రణాళిక అయితే రచిస్తున్నాము. అంతేకాకుండా రెబల్ అభ్యర్థులు అనే వాళ్ళు ఎవరూ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అని ప్లాన్ చేసి ఆ విధంగానే మన క్యాడర్కి మేమందరం చెప్తూ వస్తున్నాం సార్. అయితే మనకు మెయిన్ గా రెబల్స్ తోటి మొదటి నుంచి అది మోసమే జరుగుతుంది తెలంగాణలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సముద్రం లాంటి పార్టీ. ఇందులో చాలా మంది లీడర్లు ఉంటారు. ఏఐసిసి నుంచి, పిసిసి నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, ప్రతి స్థాయిలో మనకు లీడర్లు అనేది ఎక్కువగా ఉంటారు. మరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మనం ఒక అభ్యర్థిని ప్రకటిస్తే ఇక నేను కూడా అభ్యర్థినే కదా, మరి నేనేం తక్కువనా, నేను మూతబడినా అని చెప్పేసి మన దగ్గర చాలా మంది లీడర్లు అయితే రెబల్స్ గా వేయడానికి పూనుకున్నారు. ఇప్పటికి కూడా దాదాపు ఒక 900 నుండి 900 మంది వరకు రెబల్ క్యాండిడేట్స్ గా ఉన్నారు. ఖచ్చితంగా మేము కూడా వేస్తాము అని చెప్పేసి అన్ని వార్డులలో ఫస్ట్ రోజే నోటిఫికేషన్లకు సంబంధించి కొన్ని వార్తలు కూడా మనం విన్నాము. మన దగ్గర కూడా కొన్ని వచ్చాయి. వాటిని మరి ఎలా బుజ్జగిస్తున్నారు ఏంటి, దానికి మరి మంత్రుల సహకారాలు ఏమైనా అందుకుంటున్నారా, దానికి సంబంధించి మరి ఎలాంటి అడుగులు వేస్తా ఉన్నారు? సార్, ఇప్పుడు చూసుకుంటే మొత్తానికైతే అసలు మున్సిపల్ ఎన్నికల్లో మనం సత్తా చాటిన తర్వాత నెక్స్ట్ జరిగే జిహెచ్ఎంసీలో కూడా మన ప్రభావం కనిపించాలి అనే విధంగానే దానికి సంబంధించి కూడా మేము ఇప్పుడు స్కెచ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళటం అయితే జరిగింది. సో రెబల్స్తో ఇష్యూ రాకుండానే మేము బీఫామ్ ఇచ్చేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచించి ఈ క్యాండిడేట్ గెలుస్తాడా లేదా, ఇక్కడ తనకి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది అనేది చూసుకొని ఆ ప్రణాళిక అంతా మేము సిద్ధం చేసుకున్న తర్వాతే వాళ్ళందరికీ బీఫామ్ ఇవ్వడం జరిగింది. సో నామినేషన్లు కూడా ముగిశాయి కాబట్టి మీరు మండే వచ్చిన తర్వాత మనం నిర్వహించే సమావేశంలో ఎలా జిల్లాల పర్యటన చేయాలి, ఏ విధంగా క్యాడర్లో ఉత్సాహం నింపి అభ్యర్థులకి ఏ విధంగా దిశానిర్దేశం చేయాలి అనేది ఆ రోజు మీటింగ్లో మనం చర్చిద్దాం సార్. ప్రస్తుతం అయితే మేము చేసిన దాని ప్రకారం అయితే అభ్యర్థుల విషయంలో మాత్రం ఎటువంటి రాజీ పడలేదు. మన కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగానే వీళ్ళ ద్వారా పార్టీ గెలుస్తుంది అనే ఉన్నప్పుడు అసలు చాయిస్ తీసుకోకుండానే మేము డెసిషన్ అయితే తీసుకున్నాం సార్. అయితే ఇది ఇంకొక విషయం ఏంటంటే, ముందుగా మనకు రెబల్ క్యాండిడేట్స్ ను వారిని ఎలానైనా విత్డ్రా చేసుకునేలా ప్లాన్ చేయాలండి. ఎందుకంటే రెబల్ క్యాండిడేట్స్ అనేది మనకు ఎంతో కొంత వారి వ్యక్తిగత ఇమేజ్ తోనైనా ఓట్లను అనేది చీల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మనకు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మైనస్ గా అయ్యే అవకాశం ఉంటుంది, అది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ప్రతిపక్షాలకు ఏ ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఆ రెబల్ క్యాండిడేట్స్ ని ఎలా బుజ్జగించాలి, వాళ్ళని ఎలా విత్డ్రా తీసుకునే అనే దానిపైన మీరు భట్టి గారితో అలాగే మంత్రి శ్రీధర్ అన్నతో ఇట్లా మనం మాట్లాడి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను మహేష్ అన్న. నెక్స్ట్ మన మీనాక్షి నటరాజన్ గారి ఏమన్నా సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారా? మేడానికి అసలు ఎలా అనిపిస్తుంది ఈ ప్రక్రియ అనేది? గ్రామ పంచాయతీకి సంబంధించి ఆమె మా పూర్తి అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు మనం చూసాము, మేడం అందించే సహాయ సహకారాలు మేడం అందించారు, అందుకే మనం దాదాపు 60% సీట్లు గెలిచాము. మరి మున్సిపల్ ఎన్నికల్లో మేడానికి సంబంధించిన ప్రాధాన్యత ఆమెకు సంబంధించి ఎంతవరకు ఉంటుంది ఇందులో? మేడం మీరు చెప్పండి. మీనాక్షి నటరాజన్ గారు, మీ ఎంతవరకు మీరు మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులను అంటే ఎన్నిక విధానంలో మీరు ఎంతవరకు పాల్పంచుకున్నారు ఏంటి? సార్, ఇప్పటికీ పిసిసి గారు భట్టి గారు ఎటువంటి విభేదాలు లేకుండా ముందుకు వెళ్ళాలి అని వాళ్ళిద్దరు చర్చించుకున్నారు. పిసిసి గారు భట్టి గారికి చెప్పారు, మీరు ఎటువంటిది మనసులో పెట్టుకోవద్దన్న, ఎలక్షన్స్ని మనం పార్టీ కోసం చేస్తున్నాం కాబట్టి పార్టీ విధానాలతోనే అనుసరిద్దాము, పర్సనల్గా ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాము, ప్రస్తుతం
సీఎం గారు లేరు కాబట్టి మనం సమన్వయం చేసుకోవాలి అని పిసిసి గారు భట్టి గారు మాట్లాడుకున్నారు. సో మేము కూడా అందులో వారికి చేయూతనిచ్చే విధంగానే ఉన్నాము. ఇంకా మన సక్సెస్ గురించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఎలాగా వెళ్ళాలి ముందు ప్రజలలోకి, ఇక్కడ ఏదన్నా వచ్చినా మెయిన్ ప్రతిపక్షము టార్గెట్ చేస్తుంది 6 గ్యారంటీల గురించి, సో మళ్ళీ రైతు భరోసా గురించి, వీటన్నిటికి సంబంధించి ప్రజలకు ఎటువంటి ఉత్సాహం నింపాలి, నమ్మకం నింపాలి అనే ఉద్దేశంతోనే మేము ప్రెజెంట్ అయితే ఈ సిచ్యువేషన్ని ఈ మున్సిపల్ ఎన్నికల్ని హ్యాండిల్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. ప్రతిపక్ష ఆరోపణలు తిప్పికొట్టే విధంగా, ప్రతిపక్షం ఎప్పటికీ ఇంకా అసలు భూస్థాపితం అయ్యే విధంగానే మేము ప్లాన్ అయితే రచించాం సార్. దీనిలో ఎటువంటి డౌట్ ఉండదు. కాబట్టి 6 గ్యారంటీల అంశం ఒక్కటే వాళ్ళ దగ్గర ఉంది, దాన్ని ఒక్కటే వాళ్ళు మనకి హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు. దాన్ని కూడా మేము ఖచ్చితంగా ఇలాగ వెళతాము, మా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ హ్యాండ్ ఇచ్చే పార్టీ కాదు, అభయహస్తంగానే ఉంటుంది అనేదే ప్రమోట్ చేస్తూ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూనే మేము వెళ్ళాలి అని మేమందరం సమన్వయం చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాం సార్. మేడం, ఒక మాట, డిప్యూటీ సీఎం గానే కాకుండా నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా సీఎం రేవంత్ రెడ్డి గారికి, మీకు. ఎందుకంటే ఇటీవల రాజకీయాల్లో అలాగే మీడియాలో జరుగుతున్న వాగ్వాదాలు, నా పైన వచ్చిన చర్చలు కావచ్చు, ఇతర నాతోటి మంత్రుల పైన వచ్చిన చర్చలు కావచ్చు, చూస్తూనే ఉన్నాము. అది నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత మైనస్ అయ్యేలానే కనిపిస్తా ఉన్నాయి. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడైతే దీనిపైన నేను చర్చించదలుచుకోలేదు. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో, అంటే మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మనము 90 నుంచి 95% మనము విజయం సాధించేందుకైతే మన అందరం పాటు పడదాము. దీనికోసం నేను సీఎం రేవంత్ రెడ్డి గారితో, అలాగే మీతోటి, మహేష్ కుమార్ గౌడ్ గారితో, వీరందరితోటి కూడా ఎప్పటికప్పుడు సమన్వయపరుచుకుంటూ, సమీక్షించుకుంటూ ప్రతి అభ్యర్థిని ఎంపికలో కూడా అందరూ సాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే మనకు ఇక్కడ కొన్ని మైనస్లు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆదిలాబాద్, మెయిన్ గా ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో బీజేపీకి కాస్త మెరుగుపడే అవకాశం కనిపిస్తా ఉన్నది. అక్కడ కొన్ని, ఎందుకంటే ధర్మపురి అరవింద్ కావచ్చు, నిజామాబాద్ సైడ్, ఇటు కరీంనగర్కి వచ్చినట్టయితే మనకు బండి సంజయ్, అలాగే మహబూబ్నగర్ వెళ్తే డికే అరుణ, వీరి ప్రభావం కొంత ఉంటుంది. అక్కడ బీజేపీకి సంబంధించి కూడా కొంతమంది, అంటే కొన్ని మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుందనేది మనకు అంతర్గతంగా నివేదిక అయితే తెలుస్తా ఉన్నది. మరి దానిపైన మేమైతే పూర్తిగా ఫోకస్ చేస్తా ఉన్నాం. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులను కూడా నియమించాము. దాని మీద ఇప్పుడు కసరత్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు మనకు జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ మంత్రి, అంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పనిచేసిన మన కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు కొంచెం మనకు సమస్యగా మారిపోయారు. ఆయనను కూడా బుజ్జగించే కార్యక్రమం, దాంట్లో కూడా కొంచెము ప్రయత్నం చేస్తా ఉన్నాము. మరి అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారు మరి జీవన్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకొని ఆయనను కొంచెం బుజ్జగిస్తే ఇంకా మంచి మెరుగైన సీట్లు గెలిచే అవకాశం ఉంటుందనేది డిప్యూటీ సీఎం గా నేనైతే విన్నవించుకుంటా ఉన్నాను ఈ సభకి. భట్టి గారు, మీరు చెప్పింది అయితే చాలా బాగుంది. ముఖ్యంగా నేను సమన్వయం చేసుకుంటున్నాను, అవి మనసులో పెట్టుకోలేదు అన్నందుకు చాలా థ్యాంక్స్. కానీ మీరు చెప్పింది కరెక్టే. మనం కొంచెం ఎక్కడైతే బీజేపీ అనుకూలంగా ఉంది అన్న దాంట్లో చాలా మనం ప్రణాళికతోనే వెళ్తున్నాం సార్. అది మీకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేశాము ఇంతకు ముందు. సో మనం ఇప్పుడు మండే సీఎం గారు వచ్చిన తర్వాత మనందరం చేయాల్సింది ఏంటంటే, మీటింగ్ పెట్టుకున్న తర్వాత కీలక నేతలందరూ ఒక్కొక్క డిస్టిక్కి వెళ్ళి ఆ మున్సిపాలిటీలకు సంబంధించి వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని నేతలందరూ అక్కడ మనం అనుకున్నట్లుగా కీలక నేతలందరము అక్కడ సమన్వయం చేసుకుంటూ అక్కడ వ్యూహాలు రచించుకుంటూ మన గెలుపుకి, కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కావాల్సినవన్నీ చేసుకోవాలి. సో టోటల్గా హైదరాబాద్లో మెయిన్ క్యాండిడేట్స్ ఎవరు, మెయిన్ లీడర్స్ ఎవరు ఇక్కడ ఉండకుండా ఇప్పుడు ఈ జిల్లాల పర్యటన అనేది చేయాలి అనేది మనం ఎజెండాగా పెట్టుకున్నాం. కాబట్టి ఆ విధంగానే మనం వెళ్దాం. సో నెక్స్ట్ శ్రీధర్ బాబు గారు కూడా దానికి సంబంధించి ఇందాక చెప్తున్నారు, ఇలా చేద్దాము, నేను ఇటువైపు ఈ ఏరియాని కవర్ చేస్తాను అని. సో అలాగే మంత్రులకు సంబంధించి కొన్ని, ఎమ్మెల్యేలకు సంబంధించిన కొన్ని మనం అనుకున్నట్లుగా మనం విభజించుకొని అక్కడ టేక్ ఓవర్ చేసుకుంటే సో రిజల్ట్ అనేది ఖచ్చితంగా మనకి పాజిటివ్గానే 90% సీట్లని మనం గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్, నేను ఒకటే చెప్తా ఉన్నాను మొదటి నుంచి, అటు బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మీద నేను టార్గెట్ చేయడమైనా, బీఆర్ఎస్ ని టార్గెట్ చేయడమైనా, ఇది కేవలం నా పర్సనల్ ఎజెండా కాదు అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. ఇది పార్టీ కోసము, తెలంగాణ ప్రజల కోసము నేను బీఆర్ఎస్ పార్టీని అలాగే కేసీఆర్ అయితే టార్గెట్ చేస్తున్నా అన్నట్టు మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది మనకు మంచి అవకాశము. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు మనము 60% సీట్లు గెలిచాము. అది పార్టీ గుర్తుపైన జరగలేదు. అయినప్పటికీ ఏదో కొద్ది గొప్ప బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంత గెలిచారు. కానీ వాళ్ళు గెలిచిన దానికన్నా ఎక్కువ చెప్పుకుంటున్నారు. అది మనకు తెలిసిన విషయమే. వారికి సంబంధించిన అనుకూల మీడియాలో వాళ్ళు రాసుకుంటా ఉన్నారు.
మనము సరే గ్రామ పంచాయతీ ఎన్నికలను ఈసారి పక్కన పెడదాము, కానీ మున్సిపల్ ఎన్నికలు అనేది పార్టీ గుర్తు మీద జరుగుతా ఉన్నది. ఇది ఖచ్చితంగా ఆ మన గుర్తు కనబడతా ఉంటది, మన హస్తం గుర్తు కనబడతా ఉంటాయి, మన 6 గ్యారంటీలు కనబడతా ఉంటాయి, మనం ఇచ్చిన 420 హామీలు అక్కడ కనిపిస్తా ఉంటాయి. కాబట్టి ప్రజలు వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ మన మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇక దీని మీద మనము ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకే మీరు ఇచ్చారంటున్నారు, నేను కూడా మాట్లాడాను, నేను కూడా చాలా మందిని సెలెక్ట్ చేశాను, అందరూ గెలిచే అవకాశాలే ఉంటున్నాయి. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఇక కేసీఆర్ ను శాశ్వతంగా ఆయన వెన్ను విరిచి, బీఆర్ఎస్ పార్టీని వెన్ను విరిచి, కేసీఆర్ వెన్ను విరిచి పూర్తిగా వారిని ఇక ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక అవకాశం మున్సిపల్ ఎన్నికల్లో. ఈ మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మనం 90 నుంచి 95% వరకు మనం సీట్లు సాధించగలిగి విజయకేతను ఎగరవేస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనుమరుగైపోతుంది అనేది ఖచ్చితంగా జగమెరుగుతున్న సత్యం. ఇది రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఇక ఒక్కసారి కార్పొరేషన్ దెబ్బ పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కోలుకోవడం అనేది అది కళ్ళ. కాబట్టి అందరము, ఇటు మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఇన్ఛార్జ్ మంత్రులైనా, మీనాక్షి నటరాజన్ గారైనా, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయినా, అందరు సహాయ సహకారాలు అందించి అందరు పూర్తి స్థాయిలో ఎవరు ఏమంటారు రెక్కలు దాచుకోకుండా ఖచ్చితంగా అందరము అన్ని నియోజకవర్గాల్లో తిరిగి మన మున్సిపాలిటీలను గెలిపించుకొని మరొకసారి తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో, ఇందిరమ్మ గాంధీ యొక్క రాజ్యం వస్తే ఎలా ఉంటుందో అనేది మనం ఒకసారి చూపించాలి. ఇది ఖచ్చితంగా చూపిస్తే మనం రాహుల్ గాంధీ గారికి ఖచ్చితంగా ఒక మంచి బహుమతి ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇప్పుడిప్పుడే తెలంగాణ సమాజం కూడా మన ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో నమ్ముతున్నది. క్షేత్ర స్థాయిలో కూడా అందరూ చాలా సంతోషంగానే ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం మున్సిపల్ ఎన్నికలు గెలిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అయితే ఇక భూస్థాపితం చేస్తాము అనేది అయితే నేను బలంగా నమ్ముతున్నాను. మీరేమంటారండి? మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. మీ అన్నట్లుగానే నిజంగానే ఇప్పుడు మనం ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తేనే ఇప్పటి వరకు పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నాయని ఏ ప్రతిపక్షం అయితే చెప్తుందో అవన్నీ మనం తిప్పికొట్టినట్టుగా అవుతుంది. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా ఎన్నికలు వచ్చేసరికి ప్రజల విషయంలో కాంగ్రెస్ ఏమాత్రం వెనకడుగు వేయదు. ప్రజల కోసమే ఇది ప్రజాప్రభుత్వం అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా ప్రూవ్ చేయగలిగే అవకాశం అనుకుంటుంది. సో అసలు కాంగ్రెస్ పార్టీకి ఎంత స్టామినా ఉంది, ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది అనేది కూడా మనం ఈ ఎన్నికల ద్వారా ప్రూవ్ చేసుకోవచ్చు సార్. మీరు అన్నది కరెక్ట్. సో దీనికి సంబంధించి మనం ఇచ్చే ఈ రిజల్ట్ రేపు ప్రజలకి మన మీద ఉన్న పాజిటివ్ని చూపిస్తుంది. అదేవిధంగా అధిష్టానానికి కూడా మనకి మన తెలంగాణలో ఇంత పట్టుంది కాంగ్రెస్ పార్టీకి అనేది కూడా మనం మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటుంది, కాంగ్రెస్ బలం ఉంది అనేది చెప్పుకోవడానికి మనం అధిష్టానానికి కూడా ఇక్కడ స్కోప్ ఎక్కువగా ఉంటుంది సార్. మనం ఇలా ఈ అజెండాతో వెళితే ఎటువంటి ఇబ్బందులున్నా అది పార్టీ మీద ఎఫెక్ట్ కాకుండా వెళ్ళడమే కరెక్ట్. సో మేము ప్రజెంట్ ఆ పనిలోనే ఉన్నాము, అలానే చేస్తున్నాం సార్. రైట్. అలాగే ఇప్పుడు ఎవరైతే బీఫామ్లు ఇచ్చిన అభ్యర్థులందరికీ ప్రోత్సాహాన్ని అయితే అందించండి. ఇక రేపు నేను రాబోతున్నాను, తెలంగాణకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు అసలైన సినిమా చూపిస్తాను. నమస్తే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.